ఆర్టెమిస్ 2 ప్రయోగంలో భాగంగా ఆస్ట్రోనాట్స్ రీసెంట్గా మన భూమితో 40 నిమిషాల కమ్యూనికేషన్ని కోల్పోయారు. అయితే ఇది ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్ ఫెయిల్యూర్ అన్నట్టుగా కొంతమంది అంటూ ఉన్నారు. బట్ మనం గమనించాలి, ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది కంప్లీట్లీ ఎక్స్పెక్టెడ్. ఎందుకు అంటే ఈ యొక్క స్పేస్ క్రాఫ్ట్ అన్నటువంటిది మూన్కి ఫార్ సైడ్ రీచ్ అయింది అనమాట. అంటే మూన్కి ఇంకొక వైపున రీచ్ అయింది. సో దానివల్ల ఇక్కడ బ్లాక్అవుట్ అన్నటువంటిది ఏర్పడింది. సో మూన్కి ఇంకొక వైపుకి వెళ్తే ఎందుకు బ్లాక్అవుట్ వచ్చింది అంటే గమనించాలి, ఈ స్పేస్ క్రాఫ్ట్ అన్నటువంటిది మన అర్త్కి రేడియో సిగ్నల్స్ ద్వారా కమ్యూనికేషన్ అన్నటువంటిది అందిస్తుంది. సో ఈ రేడియో సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో వాటికి డైరెక్ట్ కమ్యూనికేషన్ అన్నటువంటిది అవసరం అనమాట. బట్ ఇక్కడ భూమి అన్నటువంటిది ఆ రేడియో సిగ్నల్స్ని రానివ్వకుండా ఫిజికల్గా దాన్ని స్టాప్ చేస్తుంది. సో దానివల్ల మూన్ యొక్క ఫార్ సైడ్ నుంచి మళ్ళీ సైడ్కి వచ్చేంత వరకు, అంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ స్పీడ్ని బట్టి ఎంత టైం అయితే ఉంటుందో అంత టైం వరకు బ్లాక్అవుట్ అన్నటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఈ యొక్క ఆర్టెమిస్ 2 ప్రయోగంలో భాగంగా ఓరియాన్ స్పేస్ క్రాఫ్ట్కి 40 నిమిషాల టైం పట్టింది కాబట్టి 40 నిమిషాల బ్లాక్అవుట్ అన్నటువంటిది ఇక్కడ ఏర్పడింది. అంతే తప్ప ఇది ఫెయిల్యూర్ అన్నటువంటిది కాదు.